థ్యాంక్ యూ ఎవ్రీవన్. శారీ అంటే చీరకి అంటే తెలుగు సాంప్రదాయంగా ఎక్కువ కనిపించే అమ్మాయిలే ఉంటారు. సో మీకు తెలుగు వాళ్ళు ఎవరు కనిపించలేదా? మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కడ హీరోయిన్లు ఇక్కడ హీరోలు అక్కడ ఇప్పుడు చాలా అవుట్డేటెడ్ క్వశ్చన్ అండి అది. అవుట్డేటెడ్ అంటే ఇండియాలో అంటే ద హోల్ పాయింట్ ఈజ్ ఆ పర్టిక్యులర్ పాత్రకి ఎవరు కరెక్ట్గా ఉంటుందని ఆలోచన ఉండాలి, కానీ అది తను తెలుగా లేకపోతే మలయాళీయా లేకపోతే తమిళ అనే దానికి మీనింగ్ లేదు. అంటే తెలుగు అయితే మీకు చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా కొత్త వాళ్ళు. ఇప్పుడు అదంతా లైన్స్ పోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా అయినా ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా అన్ని చోట్ల లీజ్ చేస్తున్నారు అన్ని సినిమాలు మోస్ట్లీ. సో అది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇంకొక భాష రానోళ్ళు వచ్చి చేయటం అనేది మనకి ఏదో 40 years నుంచి ఉంది ఆచారం. ఇదేం కొత్తగా తీసుకురాలేదు కదా, ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్. మీతోటి డైరెక్టర్స్ అందరు కూడా పాన్ ఇండియా లెవెల్లో సబ్జెక్ట్స్ మొత్తం ఇప్పుడు మారిపోతున్నాయి. మీరు ఇంకా శారీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు సార్? ఏంటి అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ పాయింట్. అది పాయింట్ ఈజ్ మీరు ఏ ఫిల్ము ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎలాంటి కాస్టింగ్ ఉండాలి దాని బేసిస్ మీద తీస్తాం ఏ సినిమా అయినా. సో మీకు సోషల్ మీడియాలో దాదాపు 6 million ఫాలోవర్స్ దాకా ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనెక్ట్ అయ్యారా ఇలాంటి ఇది? ఇప్పుడు ఆరాధ్య కనెక్ట్ అయింది కూడా అలాగే కదా. అందులో నుంచి ఈ స్టోరీ మీకు వచ్చిందంట. తన కాస్టింగ్ సత్య ఏమో నాకు అది ఒక దాంట్లో మేము అజివిడ్ అండ్ వెబ్సైట్ నుంచి ఒక పర్టికులర్ డైలాగ్ ఇచ్చి ఆడిషన్ పంపండి, దాంట్లో వచ్చాడు. సో మరి ఇప్పుడు April 4th రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. తెలంగాణలో అంటే ఓకే, మరి ఏపీలో మీకు థియేటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అక్కడ మీ సినిమాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ప్రస్తుతం? అవన్నీ మాట్లాడేది అది దిస్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ ఫిల్మ్స్. అదేమో పొలిటికల్, దానికి దీనికి ఏం కనెక్షన్? పొలిటికల్ అంటే గతంలో మీరు చేసినట్టు కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడే అవకాశం ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నాను, ఏదైనా సరే లా ప్రకారం జరుగుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్గా ఇది ఏదైనా జరగదు ఎప్పుడు ఎక్కడ. అంటే ఇప్పుడు ప్రస్తుతం పోసాని గారు మొత్తం అటే తిరుగుతున్నారు, మీరు మాత్రం ఇటు బయటకు వచ్చేసారు. సినిమా ఇది ఉంది, మళ్ళీ మీకు నోటీసులు కూడా ఫర్దర్గా వస్తూనే ఉన్నాయి కదా. సో ఎలా చేస్తున్నారు? ఇప్పుడు దానికి దీనికి ఏంటి కనెక్షన్? ఇప్పుడు పోసాని గారు సినిమా ఆపేస్తున్నారా? ఆయన నాకు నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆయన చేసిన దాంతో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అంతే. అదే యాస్టిస్గా మీ మీద కూడా అదే ఉన్నాయి కదా. నాకు పొలిటికల్ క్వశ్చన్స్ అడగాలి, మీరు అడిగితే సారీ కానీ లేకపోతే వదిలేసేది. ఓకే సార్ నమస్తే సార్, శివారెడ్డి నా పేరు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకొని లేదా ఫేస్బుక్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు అంటే రాంగ్ ట్రాక్స్ వల్ల జరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇది చేశారు కదా. మళ్ళీ నా క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియా మంచి కూడా చేస్తుంది, సమ్ టైమ్స్ అది చాలా హెల్ప్ చేస్తుంది కూడా, ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీ కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బేసిస్లో వాక్ స్వాతంత్రంలో చాలామంది వారి యొక్క వాక్ స్వేచ్ఛను వాడుకుంటూ సమాజానికి సంబంధించిన చాలా మెసేజ్లు ఇస్తుంటారు, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల మీద. అయితే ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్లో పోసాని పాయింట్ ఎత్తాడు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోసాని, ద వే ద పీపుల్ ట్రీటింగ్ లైక్ ఇప్పుడు పొలిటీషియన్స్ను సోషల్ మీడియాను బంధించడం వల్ల ఏదో జరుగుతుంది, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ను బంధించడం వల్ల జరుగుతుంది అనేటటువంటి ఒక ఈ పోకడ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా ఒక చిన్న కామెంట్ సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ ఎవరి వాయిస్ అన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం వినిపించడానికి మనకు వచ్చిన ఒక మాధ్యమం అది బేసిక్గా. అప్పుడు అందరు మనుషులు ఒకలాగా ఆలోచించారు కాబట్టి అందరూ వేరే వేరే సైడ్స్ ఉంటాయి, బయాస్లు ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ సొసైటీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్ యూనో. సో ఇప్పుడు ఒరిజినల్గా దాని ఇంటెన్షన్ అనేది ఒక కాన్వర్జేషన్ చేయటానికి, ఐడియాస్ షేర్ చేసుకోవడానికి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాది. బట్ ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది. మనకి ఫిజికల్గా చేతులతో కొట్టుకోవడానికి అంత కుదరదు కాబట్టి మాటలతో కొట్టుకోవడం అనేది దట్ ఈస్ ఓల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. అయితే సత్య రిలీజ్ అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను, నా మూవీస్ నేను చూసుకుని ఒక ప్రామిస్ కూడా తీసుకుంటున్నాను అని చెప్పారు. మళ్ళీ అంటే కాన్సెప్ట్ బాగుంది, ఇప్పుడు మీరు చూపించిన ట్రైలర్ ప్రకారం చూస్తే ఇందులో కూడా ఒక న్యూడ్ కావచ్చు, అంటే ఎట్లా ఉండబోతుంది ఈ సినిమా? దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అడగవలసి వస్తుంది.
ఇప్పుడు పాయింట్ 1 మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటని ట్రైలర్ చూశారు. దాని తర్వాత ఆ పర్టికులర్ దాంట్లోంచి ఎదురయ్యేది అనేది కథలో చాలా సీరియస్, దానికన్నా బెటర్గా కమల్ డైరెక్ట్ చేశాడు. అది ఆ స్టోరీ చెప్పిన విధానం తను క్రాఫ్ట్ ఉపయోగించి, అలాగే ఇలా పర్ఫార్మెన్సెస్. సో ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వెరీ వెరీ సీరియస్. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీస్ విషయంలో ప్రామిస్ తీసుకున్న పరంగానే ఉంటుందా, లేదా తూచా ప్రామిస్ ఏం లేదు అన్నట్లు అనుకోవచ్చా? అది కాలమే చెప్తుంది. ఓకే, కమల్ గారు. అయితే ఆర్జీవి గారి బ్రాండ్ అంటే ఆ ఇమేజ్ చూస్తే ఒక సైకో ఎప్పుడు కూడా సైకోలా కనిపించడు ఫస్ట్ థింగ్. అది మనం చాలా వరకు మొన్న కుక్కర్లో ఉడకబెట్టిన సీన్ ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా పోలీసులే షాక్ అయ్యారంటే ఇతను నార్మల్గా ఉన్నాడు, ఇతను ఏంటి ఇట్లా చేశాడు అని చెప్పి. బట్ ప్రతి ఫ్రేమ్లో కూడా అతను సైకోయిజం కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు? సైకోలు బేసికల్లీ సైకోల్లా కనిపించరు కదా. యాక్చువల్గా మీరు ట్రైలర్ చూస్తుంటే కాంట్రాస్ట్ ఇమేజెస్ ఉంటాయండి. వెన్ ఈ వాస్ టాకింగ్ టు హర్ క్యాజువల్గా మాట్లాడతాడు. హాయ్ మెసేజెస్ అన్ని మెసేజెస్లో మొహం కనపడదు కాబట్టి వీఆర్ థింకింగ్ నార్మల్ మనిషి అని. సో ట్రైలర్ ఎలా కట్ చేసామంటే కాంట్రాస్ట్గా ఎనీ హాయ్ క్యాన్ లీడ్ టు ఎనీథింగ్. ఒక హాయ్ మెసేజ్ వెనక వాడి ఇంటెన్షన్ కూడా కనపడదు కాబట్టి వీఆర్ షోయింగ్ బ్యాక్ సైడ్ ఏం జరగచ్చు అని. సో ఈ ట్రైలర్లో మీకు అది ఒకటే కనిపిస్తుందంటే అది ఇంటెన్స్గా ఉంది కాబట్టి అది మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఆర్ నార్మల్ ఇమేజెస్ ఆల్సో. ఫస్ట్ ఇమేజ్ వచ్చి దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఈచ్ చాలా నార్మల్గా ఉంటాడు అప్పుడు. సో అలాంటివి జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ అంతే. సో అంటే వర్మ గారు, ట్రైలర్ ప్రకారం చూస్తే మీరు ఇందాక మాట్లాడుతూ డ్రెస్సింగ్ కోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారా? వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఇలాంటి సీన్స్? ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకున్న ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మీకు ఒక దీపికా పడుకోన్ గారు చేశారు మై చాయిస్ అని. అంటే తను ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో, మగవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే ఆడవారికి కూడా ఉండాలి. సో దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. యా వర్మ గారు, సార్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది. అంటే 24 గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు, అంటే అందరం ఉంటున్నాం కాబట్టి. అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ని? నో, నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు. అంటే నా కైండ్ ఆఫ్ నేచరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది అడ్వర్టైజ్ చేయలేదు ఇంతవరకు. బెట్టింగ్ యాప్ అని కాదు, నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు, మిమ్మల్ని చేయాలనుకుంటే? అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన అంటే మేబీ వాట్ ఐ క్యాన్ కనెక్ట్. అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినంతవరకు నేను గమనించింది, ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలిసే తెలియదో కూడా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా బట్టలు ప్రమోట్ చేయండి, లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని. కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదా అని? ఆ నాలెడ్జ్ ఉంది అని ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే నాగార్జున ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు. ఆ గోల్డ్ కరెక్టా కాదని నాలుగేళ్ళు తెలుస్తుంది. సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్. సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్. ఇలా చేస్తే తప్పు అని అది ఎడ్యుకేట్ చేయకుండా గవుక్కున ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. బతికితే చాలామంది వర్మలా బతకాలని చాలామంది అనుకుంటారు, అంటే విన్నాం కూడా. మీరు డైలీ యూసేజ్లో ఏ బ్రాండ్కి అయితే చేయగలుగుతారు ఒక ప్రమోట్ చేయమంటే, మనం డైలీ యూజ్ చేసే దాంట్లో? నేనా మేబీ ఓడ్కా. అంటే ఇందాక నాగేంద్ర కుమార్ గారు చెప్పినట్టుగా టీ ప్రమోట్ చేయండి. ఎందుకంటే నాకు టీ ఎందుకంటే ఫర్ సమ్ రీజన్ నాకు ఇష్టం లేదు. ఇందాక నాగేంద్ర కుమార్ గారు చాలాసేపు మాట్లాడారు, సమాజానికి ఏదో చేయాలని వర్మ ఈ సినిమా తీశారన్నట్టుగా మాకు అర్థమైంది. అంటే ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వదలిచారు ఈ సినిమాతో? ప్రతి సినిమాలో కూడా మీరు తీసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎంతో కొంత మెసేజ్ అనేది ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్గా మీరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, రుద్దారా లేకపోతే ఒక సటిల్గా చెప్పారా అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మాత్రం 100% మెసేజ్ అనే మాట వాడను. బట్ ఇట్ విల్ అలర్ట్ ద పీపుల్. ఇది చూసిన వాళ్ళు రేపు పొద్దున్న ఒక అమ్మాయికి ఇలాగా మన సత్యాలాగా ఎవరైనా మెసేజ్ ఇస్తే అమ్మాయి ఒకవేళ ఈ సినిమా చూస్తుంటే
ఎంతో కొంత చిన్న జాగ్రత్త పడటానికి అవకాశం ఉందని నా ఇంటెన్షన్. సో సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించవచ్చు, కానీ దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదనే విషయాన్ని మీరు నమ్ముతారా? ఇప్పుడు ఫైనల్గా సోషల్ మీడియా ఇస్ బాయిలింగ్ డౌన్ టు నా దగ్గరికి వచ్చిన ఒక థాట్, ఒక ఇమేజ్, ఒకటి ఏదైనా. సో అది మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అనేది మీకు దాని మీద ఉన్న అవగాహన ఒకటి. రెండోది మీరు కౌంటర్ చెక్ చేసుకోవడం, ఇది ఫ్యాక్టా కాదా అని. అలాంటివి చేసినప్పుడు యూ విల్ యూజ్ ఇట్ కరెక్ట్లీ. సిండికేట్ ఎప్పుడు ఒక అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది? సిండికేట్ ఏప్రిల్. ఓకే, థ్యాంక్ యూ. Hi Aradhya, this is Madhav. Welcome to Hyderabad. It feels so unreal. I also don't know how to explain that. That time I was doing PG. Suddenly, I started doing some random reels, and one of the reels got his attention, and that got viral, and I'm here. Yeah, I don't know how to really elucidate my feelings. Right now also, I am over the moon. I don't know. Because everything happened so unexpected. See, me coming from a very small town, I never dreamed that I would be in any sort of limelight. This is something which is so different from my world. So, yeah, I don't know how to explain it. And this film looks like explores the obsession and love. Yeah. How did you approach portraying different complex roles here, emotions? I don't think it was difficult, and it's not a big deal. It was very easy for me. Maybe my co-star Satya and director Kamal and Ram, they supported me so much, and they gave me what I have to do exactly, what you want to do in this particular scene. So whenever we are shooting a scene the next day, before that, Ram and Kamal will give me a complete brief. This is what you have to do. And my character graph, I think it was like from down to up. In the first half, I think I didn't act it also in that. Because both of them told me, please don't act, just be yourself in the first half. And I believe from second half, my character completely changes. And Sari is actually a thriller which is exploring the darker sides of obsession. You can see that social media, violence, stalking, all this. And I think it's a thought-provoking story. Yeah. And what kind of the roles you'd like to do in future? I would love to do, mainly female-oriented characters I would love to do. I'm open to any kind. I'm just waiting. All the best. Thank you. అర్జీవ్ గారు, అంటే మీ లైఫ్కి రిలేట్ అయ్యే క్యాప్షన్ అని అనుకోవచ్చా, లేకపోతే ఎలా పెట్టారు సార్? అది ఆల్రెడీ మలయాళం మూవీ కూడా ఉంది దాని మీద. నా లైఫ్కి ఎలాగది? ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్. నా లైఫ్కి ఎందుకు అనుకుంటున్నది అది? అంటే మీరు ఏది కాదన్నా కొన్ని అవునని అనుకోవచ్చు, అవునన్నా కొన్ని కాదని అనుకోవచ్చు. నేను అసలు ఎవరన్నా ఎనీబడి సేస్ నో టు మే జస్ట్ లీవ్. నేను ఎప్పుడు ఐ విల్ నాట్ థింక్ ఇట్ ఎస్. అది ఒక పాయింట్. ఇప్పుడు రెండోది, మనం చాలాసార్లు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి పింక్ సినిమా ఉందనుకోండి, నో మీన్స్ నో అంటే నో అంటే ఇంక వదిలేదు అది పాయింట్. దాని తర్వాత దానికి ఎక్స్ప్లెనేషను, దాని లోపలికి వెళ్ళటం అనేది మీనింగ్ లేదు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక పాత సినిమా పాట ఉంది యూనో. సో చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మాయి నువ్వు అందు కానీ లోపల ఎస్ అయి ఉంటుందిలే అని ఒక హోప్ తోటి అనుకుంటారు యూనో. అప్పుడు ఎంత చెప్పినా సరే నో అనేది వినకుండా వేధిస్తూ ఉంటారు చాలామంది. సో ఆ కాంటెక్స్ట్ పెట్టాం అది. ఓకే సార్, అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా క్రూరంగా ఉంది సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడున్న జనరేషన్కి రిలేట్ అయ్యేటట్టే ఉంది. అంటే మీ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుందా, లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది సార్? అంటే ఆ టైప్ ఆఫ్ పాయింటే తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆ టైప్ ఆఫ్ అని నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి సార్. అంటే మంచి పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. అలాంటిది కానీ మీ వే ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ పాయింట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? దాంట్లో చాలా రిలేటబిలిటీ ఉందనిపించింది. నేను అలాంటి కేసులు ఎప్పుడన్నా మన టీవీలో న్యూస్లో వచ్చినా కానీ, లేకపోతే ఎక్కడన్నా పేపర్లో చదవడం, లేకపోతే ఎవరో చెప్పడం, అది చాలా ప్రిడామినెంట్గా ప్రతి అమ్మాయికి ఎంతో కొంత అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను చాలాసార్లు నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు నా నుంచి.
సో ఆ సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఒక ఫుల్ ఫ్లెజ్గా ఒక సినిమా రాలేదు. ఎక్కడన్నా చిన్న పాయింట్ అలా వచ్చి ఉంటుంది. అందుకని అలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఉందనిపించింది. యా కమల్, ఈ ఆన్ స్క్రీన్ ఎమోషన్స్ అనేవి కావచ్చు, సో దాంట్లో ఒక స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం సినిమాల విషయంలో స్పెసిఫిక్గా. సో ఈ శారీ అనే విషయంలో మీరు ఆ అబ్సినిటీ అని కానీ, అబ్సినిటీ అనకూడదు, మినిమల్ అబ్సినిటీ అనొచ్చు, అట్ ద సేమ్ టైం ఈ విజువల్ రిప్రజెంట్గా చూపించడం అనేదాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలరు, అది నిజంగా అవసరమా? అంటే ఏదైనా కాషన్ చెప్తున్నప్పుడు, వార్నింగ్ చెప్తున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గానే చెప్పాలని ఒక ఒపీనియన్ ఉందండి. సో ఇది అబ్సినిటీ అంటే ట్రైలర్ అనేది డిఫరెంట్ టెంపోలో ఉంటుంది ఇప్పుడు. సో కొలాజ్ ఆఫ్ ఇమేజెస్ సడన్గా చూస్తే అదే కనిపిస్తుంది, బట్ ఇన్ ద ఫ్లో ఆఫ్ మూవీ ఇట్ విల్ బి జస్టిఫైడ్ అని అనుకుంటున్నాను. జస్టిఫికేషన్ ఈజ్ ఫైన్. అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీ నార్మ్స్ కానీ, లేదంటే ద వే ద పీపుల్ ఆర్ టేకింగ్ ద కాంటెంట్ కానీ దాన్ని జస్టిస్తే సరిపోయే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే కొన్ని రీసెంట్ వచ్చిన మూవీస్లో కానీ, లేదంటే ద కంటెంట్ అవైలబుల్ ఆన్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఆ జస్ట్ ఇచ్చి వేర్ ద ఆడియన్స్ కెన్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ దన్ యాక్టర్, ద ఇన్సిడెంట్ అనేది చూపించడం వరకు ఒక వర్షన్ ఆఫ్ మేకింగ్. అండ్ ఇప్పుడు ఈ విజువల్ రిప్రజెంటేషన్ అనేది అంటే ఈజ్ దట్ రియల్లీ నెసెసరీ? అంటే వార్నింగ్ ఇచ్చేటప్పుడు మేము వీఆర్ జస్ట్ అడ్వైజింగ్. ఇంతవరకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే న్యూస్లో మీరు చూసేవి కూడా దాంట్లో మీరు న్యూస్ వింటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా కుక్కర్లో కట్ చేసి పెట్టడాలు, దానికన్నా తక్కువ ఇమేజెస్ సినిమాలు. బట్ అది హ్యాపెన్ అవుతున్నప్పుడు సొసైటీలో కొంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనేది ఒక రీజన్. అది ఆర్జీవి గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. ఏంటి బయట లాంగ్వేజ్ అమ్మాయిని తీసుకున్నారు, కరెక్ట్గా యాప్ట్ ఉంటుందా అని ఒక ఫీలింగ్ కలిగింది. కానీ జస్ట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత సో ఆరాధ్య చాలా బాగా చేశారు, న్యాచురల్గా అనిపిస్తుంది. అలా మీకు సినిమా మొత్తం ఫస్ట్ కాపీ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు, తర్వాత ఫస్ట్ కలిగిన ఒపీనియన్ ఏంటి మీకు? నాకు ఇప్పుడు సినిమా అనేది బయట అంటే నార్మల్ పీపుల్ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్గా చూస్తారు. సో మేము రష్ టైంలో, షూట్ టైంలో, లేకపోతే ఎడిట్ టైంలో ఫస్ట్ నుంచి, అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు అయింది అనుకోండి, నాకు ఫస్ట్ టైం ఆరాధ్య మీద ఇంప్రెషన్ వచ్చేది ఇప్పుడు ఫస్ట్ టైం తన కెమెరా ముందు చూసినప్పుడు, లేకపోతే కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు. అప్పుడు ఆ పొటెన్షియల్, ఆ కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతాదంతా స్క్రీన్ ప్లే ఫంక్షన్. సో నేను ఫస్ట్లోనే చాలా స్టన్ అయిపోయాను. అంటే అసలు ఏమాత్రం ట్రైనింగ్ లేని ఒక యాక్ట్రెస్ సడన్గా ఒక కెమెరా వెనకాల 100 మంది పైన ఉంటారు యూనిట్, వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అంత డెడికేషన్ తోటి, కాన్సన్ట్రేషన్ తోటి, కెమెరా తప్ప ఏమీ లేనట్టు చేయటం అనేది ఆరాధ్య లాంటి యాక్ట్రెసెస్ చాలా రేర్. ఏ యానిమల్ కనిపించింది సార్ మీకు ఫైనల్గా? ఆరాధ్యలో ఈ యానిమలా? ఐ థింక్ షీఈ్ లైక్ ఏ పీకాక్. నైస్. అండ్ అలాగే ఇప్పుడు అన్స్టాపబుల్ లాంటి షోస్కి వెళ్ళి మూవీ ప్రమోషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ మీకు అలాంటి ఛాన్స్ ఉంటే ఆర్జీవి ఒకవేళ అన్స్టాపబుల్ కానీ, బిగ్ బాస్ లాంటి కానీ షోస్కి వెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి అని అంటే ఎస్ అంటారా మీరు? దానికి ఎగెయిన్స్ట్ కాదు అది, ఎందుకంటే ఎవెన్చువల్లీ ఏది చేసినా సరే ఎంతో కొంత అవేర్నెస్ పెంచడానికి ప్రమోషన్ అనే దాని మీనింగ్ అదే. సో వాళ్ళందరికీ వేరే వేరే ఆడియన్స్ ఉంటారు కాబట్టి అన్ని మాధ్యమాల్లోకి వీలైనంత వెళ్ళటం అనేది అది ఓకే. యా. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది బయట వాళ్ళ ఒపీనియన్, ఇది నాట్ ద క్వశ్చన్, కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆర్జీవి గారు ఇంకా బయటే ఉన్నారా ఎందుకు ఉన్నారు అనేది చాలామంది క్వశ్చన్ అది. సో దానికి మీరేమంటారు? వాళ్ళందరినీ వచ్చి నన్ను ఊరేగింపు తీసుకెళ్ళాలి అంటే నేను బయట ఉండటం అనేది వాళ్ళకి అంత కర్ణ కఠోర అండి, ఏదో వడవర్ అలా ఉంది. యా. ఆరాధ్య, hi. Yeah. So after the cinema, Kamal also a wonderful director. We seen the trailer, so extraordinary it is. So what is your opinion after completing this movie? My opinion, I don't know. Like I already said, Sari is like a workshop for me because as a newcomer, I got a lot of exposure from this movie in terms of acting and whatever technical aspects, and they both give me a complete freedom to do whatever I have to do in terms of the character. And Ram
once told me that whatever you're doing in front of the camera, just be emotionally naked and just do that with full conviction. And after seeing the movie, I just felt like, okay, whatever I have done with that full conviction, that makes sense. And you worked for a different language. It is a very new language to you. So even by expressing your feelings, it is not an easy thing. So when by the time of shooting or any scene or any emotion, how you will adopt the scene or emotion? It was easy, I don't know, because we basically shot the movie in Hindi. So there was no difficulty for me. And I don't know, it was easy. I really don't know why it was very easy. Yeah. Any one Telugu dialogue you remember from this movie? No. Telugu someone else dubbed for me. I did in Hindi and Malayalam. All the best. సార్ వర్మ సార్, మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటారు రక్త చరిత్రలో బుక్కారెడ్డి క్యారెక్టర్ టైప్ ఆఫ్ రోల్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే అనుక్షణంలో ఆ సైకోటిక్ క్యారెక్టర్స్ రోల్స్ తీసుకున్నప్పుడు కానీ, అండ్ ఈవెన్ వీరప్పన్ క్యారెక్టర్స్ వీటిలో కానీ. సో ఈ కాస్టింగ్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద రిఫరెన్సెస్ యూ టేక్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్స్ అండ్ హౌ డూ యూ డ్వెల్ దెమ్ అప్? ఇక్కడ ఒక 2 పాయింట్స్ అండి. ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఐడియాలో నేను ఐ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్స్ మచ్ మోర్ దెన్ ద స్టోరీ. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ క్యారెక్టరు ఎలా బిహేవ్ చేస్తుంది ఒక సిచ్యువేషన్ అన్న దాని మీద స్టోరీ ప్రోగ్రెస్ ఉంటుంది. సో నేను స్టోరీ ఆలోచించినప్పుడు ఫస్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు అనేది నేను ఐ టేక్ దట్ మోర్ సీరియస్లీ సమ్ టైమ్స్ మోర్ దెన్ స్టోరీ. అప్పుడు ఆటోమేటిక్గా క్యారెక్టర్ నా మైండ్లో కొంచెం ఇమేజ్ వచ్చినప్పుడు దానికి సరిపడ కాస్టింగ్ చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ ఒకటి, అతను ఎలాంటి వాడు, అతని బాడీ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాడు, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ గాయ్. అండ్ సో అతను ఎలా నడుస్తాడు, ఎలా హలో చెప్తాడు, లేకపోతే చెప్పడా, ఇలాంటి స్మాల్ డీటెయిలింగ్ ఎలిమెంట్స్ నాకు చాలా ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తాను. సో దాని నుంచి దాన్ని కరెక్ట్గా దానికి నియరెస్ట్ ఫిట్ అయిన ఎవరో అని నెక్స్ట్ స్టెప్ అది. యా, పీకాక్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏమైనా ఎలాబొరేట్ చేస్తారా సార్? నేను పీకాక్ అని ఎందుకన్నానంటే, పీకాక్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ బర్డ్. సో దాని టెయిల్ కానీ, లేకపోతే దాన్ని చేసే దాని క్రై, దాని సౌండ్, యూనో. సో ఆరాధ్య ఐ ఫెల్ట్ షీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ గో లక్కీ కైండ్ ఆఫ్. నేను ఆ రీల్లో చూసిన, తను కలిసినప్పుడు లేకపోతే ఫోన్లో మాట్లాడినా అంటే షీ లైక్ అన్ ఎక్సాటిక్ క్రీచర్. సో ఎక్సాటిక్ అయినప్పుడు వీ హ్యావ్ టు తను క్యాప్చర్ చేయటంలో ఏ యాంగిల్ నుంచా లేకపోతే ఏం చేయాలి అనేది అంటే యాజ్ ఎ డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే యాజ్ ఎ రైటర్ ఇమాజినేషన్ అవ్వచ్చు, ఒక సాంగ్ పిక్చరేషన్ అవ్వచ్చు, అటన్నిటిలో how effective we can capture her is the point. So and peacock is also wild. It is not like man intlo kokla gondu kada, you know. So that freedom is there inside Aradhya, that free will and all that, which reflects constantly in her body language and than maatlade vidhanga. అందుకని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు దట్ విల్ బి వెరీ నియర్ టు హర్ యాక్చువల్లీ. సో దాని తర్వాత సత్య క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రెషర్ ఉండటం వలన షీ విల్ స్టార్ట్ చేంజింగ్. సో ఆ గ్రేడేషన్ అనేది ఆరాధ్య డిడ్ ఫ్యాంటాస్టిక్లీ వెల్. యా, ఆరాధ్య గారు ఇక్కడ. సో వీ హర్డ్ దట్ యు ఆర్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్. I cut off sugar, that's it. And I'm doing workout. And before I was 72 kg when I was in Kerala, before I came here. And when he gave me the storyline and synopsis, I thought okay, I should lose weight and yeah, just cut off sugar and do workout, that's it. Okay, and about the glamorous role, because when we watch it on the reels before entering into this industry, so you are completely different, but when RGV sir chose you, your part has completely changed. So about the glamorous evolution from past to present and about yourself. I'm a person who warned myself that I won't do any kind of glamour roles, because at that time my perspectives, everything was so different. And see, once I got this storyline, I realized, I understood that there should be a certain kind of glamour. Basically, if you see the trailer, you can see that there is nothing
she's a very de-glamorized character. She's a girl next door. Everyone can relate to that girl. But when it comes to the songs, that's where the difference comes, because there we have to show her in a kind of glamour way, because the songs are his imagination, his fantasies. So to compensate that, we had to do that. And so at that time, Ram told me this thing, that it's your decision, you can do or not. It was basically my decision, because if we can show this, it would be more good. And if you're doing it, do it with full conviction and just be mostly naked. Yeah, and I did it. Satya garu. So mostly in the trailer we observe that it's like characters will get different opportunities. But for the first film when you got that, and that will be continued for next other movies which are coming to you. Mostly the directors will see you like a psychotic path. So how this character will help for your next movies? I think now time has changed now. Everyone knows he's acting, he's doing this character. 90s का टाइम अलग था, अभी टाइम अलग है, तो नॉर्मल पब्लिक भी जानती है लाइक कैरेक्टर है. एज एन एक्टर मैं किसी भी कैरेक्टर को प्ले करूँगा लाइक, बट अकॉर्डिंग टू मी आई बिलीव एज एन एक्टर प्लेइंग रोमांटिक हीरो कैरेक्टर इज इजी, अकॉर्डिंग टू मी. కమల్ సార్. సార్ రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ మనకి ఈజీగా తెలిసిపోతారు. ఆయన టేకింగ్ హిర్ చేసినా కూడా వీ ఫీల్ లైక్ ఆర్జీవి గారు డిడ్ ఇట్ ఫ్రమ్ ద బ్యాక్. అంత పర్టికులర్గా మాకు కనిపిస్తుంది ఆ విజువల్స్ అన్నీ కూడా. బట్ ఇఫ్ యూ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్, మీరు ఏమన్నా నెక్స్ట్ మూవీస్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? మాకు ఆర్జీవి స్టైల్ కనిపిస్తూనే ఉంటుందా, లేదంటే మీ స్టైల్ ఏదన్నా బయటకు వచ్చి? లేదండి, ఎక్కువసేపు ఒక స్టైల్ మెయింటైన్ చేయలేము. ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఈవెన్చువల్లీ మూవీస్ చేసేటప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మూవీకి యూ సీ ఇన్ దట్ స్క్రీన్ చూశాక ఇఫ్ యూ ఫీల్ సేమ్, ఐ థింక్ ఐ హ్యావ్ టు చేంజ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్, ఈవెన్చువల్లీ ఇట్ విల్ హ్యాపెన్. యా, ఆర్జీవి గారు, యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది. సో అంటే ఆర్జీవి గారి మూవీ అంటే ఎక్కువ మంది వ్యూవర్స్ ఏంటంటే యూట్యూబ్ ఆర్ ట్విట్టర్లో అంటే మీ ట్వీట్స్ వ్యూస్ చూస్తారు, అలానే యూట్యూబ్లో వ్యూవర్షిప్ ఉంటుంది. కానీ థియేటర్కి జనాలు ఎందుకు అంత ఆసక్తి చూపించారంటారు సార్? మరి అంటే ప్రొడ్యూసర్కి కూడా లాభాలు రావాలి, సో మూవీ తీసారు అందరు చూడాలి, బట్ యూట్యూబ్లో అండ్ ఈవెన్ ట్విట్టర్లోనే ఎక్కువ వ్యూవర్షిప్ కనబడుతుంది. వై నాట్ ఇన్ థియేటర్స్? అంటే అది డిపెండ్స్ అపాన్ ఏదైనా సరే ఫిలిం ఇంట్రెస్ట్ అనేది సబ్జెక్ట్ మ్యాటరు దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఓకే, సో ఇప్పుడు ఎనీ ఫిలిం మేకర్ వాడి జాబ్ ఏంటంటే వాడి కెపాసిటీ తోటి ఎంత బాగా తీయగలుగుతాడు. ఇది నేను చాలా 1000 సార్లు చెప్పాను. ఇది సెకండ్ అగైన్ ఆన్సర్ ద సేమ్ క్వశ్చన్. ఆర్జీవి గారు, టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అని పెట్టారు కదా ఒకటి ట్యాగ్లైన్. అంటే ఈ వేరే వాళ్ళు ఎవరైనా మీ మీద అంత అతి ప్రేమ చూపించి మీరు భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా మీద అతి ప్రేమ ఎవరు చూపించలేదు, నేను చూపించేదాన్ని. కానీ ఇప్పుడు సత్య క్యారెక్టర్ అంత ఎక్స్టెంట్కి వెళ్ళలేదు కానీ, బట్ ఎస్ యా. ఓకే, ఇంకోటి ఏంటంటే డ్రీమ్స్ ఆయన ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఇందులో? ఇప్పుడు నేను దీన్ని మొదట్లో చెప్పాను, బట్ అకౌంట్ టెల్ అగైన్. ఇప్పుడు ఏ రైటర్కైనా ఎస్పెషల్లీ ఫిల్మ్ రైటర్కి తను మైండ్లో ఒక విజువల్ ఉంటుంది. రాస్తున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది సీన్, ఇలా ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లేకపోతే ఇలా ప్రోగ్రెస్ అవుతుంది సీన్ అని. అటన్నిట్లో నేను ఊహించిన దానికన్నా చాలా బెటర్ చేశాడు. ఆర్జీవి గారు, హాయ్ సార్, దిస్ ఈజ్ ఉమా. సో మీ మూవీస్ ఏం చూసినా కానీ నాకు విలన్స్ జరుగుతుంది, కరెక్టే, పాజిటివ్ కూడా ఉంది. ఓన్లీ నెగిటివ్నే ఎందుకు చూపిస్తున్నారు? మీ పాజిటివ్ చూపించలేదు. ఈ రెండు లేనప్పుడు విలన్ అవుతాడు? లేదు సార్, ఒకటే వేలో చూపిస్తారు. దట్స్ నాట్ రియలీ ట్రూ అండి. నేను యాక్చువల్గా మోస్ట్లీ నా సినిమాలో గ్రే క్యారెక్టర్స్ ఉండరు. చాలా సినిమాలో విలన్స్ ఉండరు అసలు నా సినిమాలో. యా యా. ఓకే, మీ పోస్టర్స్ అన్ని డిజైన్ మీరే చేశారా లేదు అంటే? నేను కాదు, కార్తీక్ అని ఈజ్ ఫ్యాంటాస్టిక్ డిజైనర్. యా, తను చేశాను. సో ఇది స్టోరీ మీరు చెప్పారు సోషల్ మీడియా జరుగుతుంది తీసుకున్నాం అని చెప్పి, ఇది ఒక 2-3 స్టోరీస్ మీకు ఏమైనా రిఫరెన్స్ వచ్చినాయా లేదా దానిలో పాయింట్స్ ఒక్కొక్క స్టోరీలో పాయింట్ తీసుకున్నారా, ఎలా తీసుకున్నారు? డెఫినెట్గా రిఫరెన్సెస్ ఉన్నాయి, కాకపోతే ఎగ్జాక్ట్లీ అది కాదు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు మీరు చాలాసార్లు వింటారు కదా యూనో. సో దాంట్లో ఒక పర్టికులర్గా రాజమండ్రిలో ఒక 4-5 years బ్యాక్ జరిగింది ఒక కేసు. అది ఓకే, అది కాకుండా
అంటే అదే అండి, లిటరల్గా ఏది ఇది అని తీసుకోలేదు. యా ఓకే సార్, థ్యాంక్ యూ. ఆర్జీవి ఈజ్ బ్యాక్. యా, ఆరాధ్య గారు, the title, the tagline, because there is no future for No, I didn't understand. do you like RGV's heroine brand, the tagline, RGV's heroine Aradhya? Yeah, because there is no future to RGV's heroine present days. Okay, just make it clear. I didn't understand. Just make it clear. ఇంకేముంది అందులో, ఆమెకు అర్థం కాలేదు. Everyone, nowadays everyone has one opinion. RGV's heroine has no future, like that. Did you accept it? No future. Yeah. Did you accept it, or did you relate to that? I don't know what you meant by RJV's heroine has no future. He introduced lot of heroines, and I truly believe he has an eye for beauty, and I believe beauty is in the eye of the beholder. He picked me from somewhere, and I'm here, and I don't think this question makes any sense here. And he introduced lot of heroines, Urmila. I don't know. Right now. Let's see. I don't know. I don't want to answer this question.